హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం రొయ్యల కూర చేయబోతున్నాం. అది ఎలా చూసేద్దామా. ఫస్ట్ పొయ్యి వెలిగించుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకొని అందులో వేసి బాగా మిక్స్ చేయాలి. డీప్ ఫ్రై అయ్యేదాకా ఉంచాలి. కొద్దిసేపు మూత పెట్టేసి ఉంచేసి తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా డీప్ ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. రెండు కలిపి బాగా మిక్స్ చేయాలి. వీడియోలో చూపిస్తున్నట్టు మిక్స్ చేసిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం మనమైతే వేయాలి. ఇలా వీడియోలో చెప్పినట్టు చేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత సన్నగా తరిగిన టమాటా ముక్కలని ఇందులో వేయాలి. వీడియోలో చూపించినట్టుగా బాగా కలపాలి. వీడియోలో చూపించినట్టుగానే బాగా కలిపిన తర్వాత 1/2 కప్ వాటర్ అయితే మనం వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా మిక్స్ చేయాలి. తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ప్రాన్స్ని మనం ఇందులో వేసుకోవాలి. బాగా కలపాలి. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత రుచికి సరిపడిన ఉప్పుని మనం వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలపాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మొత్తం కలపాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం కలిపేసాక కొత్తిమీరను చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత మీరు చూస్తున్నట్టుగానే ఇలా కలుపుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యేంత వరకు దాన్ని అలానే తిప్పుతూ ఉండాలి. తర్వాత ఇక్కడ చికెన్ మసాలాను అయితే యాడ్ చేస్తున్నాము. ఇలా బాగా మిక్స్ చేయాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా మిక్స్ చేసేసేయాలి. తర్వాత పక్కన పెట్టుకున్న కొత్తిమీరని మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా